జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో 5 ఏళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన విషాదంగా మారింది. బాలుడిని ట్రాక్టర్పై తీసుకువెళ్లే క్రమంలో టైర్ కింద జారిపడడంతో మృతి చెందాడు చిన్నారి బందెల రాకేష్. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించకపోవడంతో ట్రాక్టర్ డ్రైవర్ ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని తీసుకువెళ్లి సమీపంలోని సింగరేణి OC3 డంప్ యార్డ్లో పారవేశాడు. గంపల శంకర్ 3 రోజులుగా బాలుడు కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ పై వారు అనుమానం వ్యక్తం చేయడంతో శంకర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దర్యాప్తులో బాలుడి మృతి విషయం బయటకొచ్చింది. డంప్ యార్డ్లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని JCB సహాయంతో బయటకు తీశారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో 5 ఏళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన విషాదంగా మారింది. బాలుడిని ట్రాక్టర్పై తీసుకువెళ్లే క్రమంలో టైర్ కింద జారిపడడంతో మృతి చెందాడు చిన్నారి బందెల రాకేష్. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించకపోవడంతో ట్రాక్టర్ డ్రైవర్ ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలనుకున్నాడు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని తీసుకువెళ్లి సమీపంలోని సింగరేణి OC3 డంప్ యార్డ్లో పారేశాడు గంపల శంకర్. 3 రోజులుగా బాలుడు కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ పై వారు అనుమానం వ్యక్తం చేయడంతో శంకర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దర్యాప్తులో బాలుడి మృతి విషయం బయటకొచ్చింది. డంప్ యార్డ్లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని JCB సహాయంతో బయటకు తీశారు పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అరుణ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడు గత 3 రోజులుగా కనిపించట్లేదు. బాలుడు కనిపించట్లేని విషయాన్ని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలుడు కనిపించకపోవడానికి గల కారణం ఎక్కువ అతను అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ తో తిరుగుతారు. అతనికి ఏమైనా సంబంధం ఉంది, ఆయన చంపేసి నాటకాలు ఆడుతుండొచ్చు, దాచిపెడుతున్నట్టు ఉన్నాడు అనే విషయాన్ని పోలీసుల దృష్టి తీసుకెళ్లగానే పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ ని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కానీ ఈ ప్రమాద ఘటనకు సంబంధించి బాలుడు మిస్సింగ్ సంబంధించినటువంటి విషయం వెలుగులోకి రాలేదు. ట్రాక్టర్ డ్రైవర్ ఆ బాలుడిని సరదాగా బయటికి తీసుకెళ్దాం, పని నిమిత్తం ట్రాక్టర్ పైన రా అని చెప్పి ట్రాక్టర్ పక్కన కూర్చోబెట్టుకుని వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్టర్ టైర్ దగ్గర కూర్చున్న ఆ చిన్నారి బాలుడు కాస్త పట్టు తప్పి కింద పడిపోయాడు. ఆ పట్టు తప్పి కింద పడిపోయిన వెంటనే ఆ బాలుడు పై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లిపోయింది. అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఆ మృతి చెందిన సమయంలో ఎవరో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో లేని విషయాన్ని గమనించినటువంటి శంకర్ ఆ చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లిపోయి ఆ ట్రాక్టర్ లోనే తీసుకెళ్లిపోయి డంపింగ్ యార్డ్ దగ్గర సింగరేణి OC3 కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ ఉంది. అక్కడ సింగరేణి OC3 కి సంబంధించినటువంటి మట్టి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ డంపింగ్ యార్డ్ కు సంబంధించినటువంటి అక్కడ పడేశారు. ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కు సంబంధించినటువంటి వాళ్ళు టిప్పర్ లో తీసుకొచ్చినటువంటి మొరం కాస్త బాలుడు మృతదేహం మీద పోసిన తర్వాత ఎవరు గుర్తించడానికి వీలు లేకుండా పోయింది. ఎప్పుడైతే పోలీసులకు శంకర్ మీద అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు, ఆ శంకర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన ఘటన చెప్పారు. ఆ శంకర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితం JCBల సాయంతో అక్కడ మట్టిని బయటికి తీస్తే ఆ మట్టిలో నుంచి డంపింగ్ యార్డ్ లో నుంచి బాలుడు మృతదేహం వెలుగులోకి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మృతదేహాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం భూపాలపల్లికి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడు మృతికి సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ధర్మారావుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.